తెలంగాణ కోర్టులో జాబుల గురించి పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 రిజిస్ట్రేషన్ విధానం, పార్ట్ 2 అప్లై చేసుకునే విధానం గురించి చెప్తున్నాను. ముందుగా మనం వెబ్సైట్కి వెళ్ళి హైకోర్ట్ ఆఫ్ ది తెలంగాణ అని చెప్పేసి టైప్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అని కనపడుతుంది కదా, ఆ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇట్లా నోటిఫికేషన్స్ కనపడతాయి. ఇక్కడ ఉంది చూడండి, లింక్ ఫర్ సబ్మిషన్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, టైపిస్టు, రికార్డ్ అసిస్టెంట్, సబార్డినేట్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ అడుగుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన చూసినట్లయితే తెలంగాణ హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ కనపడుతుంది కదా, ఈ విధంగా ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఉన్నాయి. వివిధ రకాల జాబ్ల గురించి నోటిఫికేషన్, టైపిస్ట్, ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఇలా రకరకాలుగా జాబ్లకి రకరకాల నోటిఫికేషన్ గైడ్లైన్స్ విడివిడిగా ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా మనం ఆఫీస్ సబార్డినేట్ ఓపెన్ చేసి చూద్దాము. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్, ఎండింగ్, దానికి సంబంధించిన అర్హతలు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సింది పాస్పోర్టు, స్కానర్డ్ సిగ్నేచర్ కావాలి, సర్టిఫికేట్స్ కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలండి. మనం అప్లోడ్ చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. బ్లాక్ అండ్ వైట్ మాత్రం అస్సలు అప్లోడ్ చేయకూడదు. అగ్రీ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేయండి. ఫుల్ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి మొత్తం అప్లికేషన్ మొత్తం. ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేము, మదర్ నేము, గార్డియన్ నేమ్ ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ ఎవరిది ఇస్తున్నాం వాళ్ళది టిక్ చేసుకోవాలి. ఫాదర్ది ఇస్తే ఫాదర్ది టిక్ చేయాలి, మదర్ ఇస్తే మదర్ది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ చూసుకొని ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాలి. మొత్తం డేటా ఎస్ఎస్సి మీదనే ఇవ్వాలి. మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మ్యారేజ్, అన్మ్యారీడ్, డైవోర్స్, ఇట్లా మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. బీసీడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు బీసీడీనే పెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి, లేదంటే ఓసీ పెట్టుకోవాలి అంతే. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేదా నో అని పెట్టుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో అని పెట్టుకోండి. ఇక్కడ మన పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. నడిచే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఓటీపీలు వస్తాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి, మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తున్నామో అదే మెయిల్ ఐడి మన జాబు నాకు ఉండాలి. కన్ఫర్మ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవాలి. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ కోర్టులో కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి అంతే. ఇక్కడ లోకల్ ఆధార్ ప్రకారం ఇచ్చుకోండి. ఆధార్ ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ ఇచ్చుకోండి. మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఉన్నా నో ప్రాబ్లం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం 4 ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. ఒకవేళ మనకు జాబ్ వస్తే 4 జిల్లాలలో ఏ జిల్లా వస్తుందో చూసుకోండి. 4 జిల్లాలు ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, మొత్తం 9 జిల్లాలు ఇచ్చుకోవాలి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్, ఇందులో అడ్రస్ లైన్ కాడ ప్లాట్ నెంబర్ రావాలి, స్ట్రీట్ పేరు రావాలి, ఊరు పేరు రావాలి, స్టేటు, డిస్టిక్, సిటీ అంటే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, నల్గొండ ఉంటే నల్గొండ, రంగారెడ్డి ఉంటే రంగారెడ్డి, పిన్ కోడ్ ఇచ్చుకోవాలి. అడ్రస్ సేమ్ అయితే సేమ్ ఇచ్చుకోవాలి, నో అయితే నో ఇచ్చుకోవాలి. అగ్రి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఉన్న ఇమేజ్ ఎంటర్ చేస్తే
ఓటీపీ వస్తుంది మీకు. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీ వన్ టైం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే దీనికి ఐడి వచ్చేసి మీరు ఏ మెయిల్ పెట్టుకుంటున్నారో ఆ మెయిల్, పాస్వర్డ్ వచ్చేసి మీకు వచ్చే ఓటీపీ పాస్వర్డ్ అండి. ఇదండి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము. నేను మళ్ళీ మీకోసం అప్లికేషన్ విధానం ఏ విధంగా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయండి, షేర్